హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఈ రోజు మనం అన్కట్ క్లిప్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఒక క్లిప్ అయితే మనం తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత రాజో టూల్తో చూడండి, ఇక్కడ నేనైతే క్లిక్ చేస్తే అది కట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు కట్ దాన్ని డిలీట్ చేయాలి అనుకోండి, కంట్రోల్ జెడ్ కొడతాం. యాక్చువల్గా లేదు, ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు, ఇక్కడ ఒక కట్టు తీసుకున్నాము. ఇప్పుడు నాకు దీన్ని రిమూవ్ చేయాలి లేదా దీన్ని రిమూవ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది చూడండి, ఒక రెడ్ మార్క్ లాగా వస్తుంది మీకు. ఓకేనా, ఇప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేసుకొని జాయిన్ త్రూ ఎడిట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి కట్ పోయింది. అలాగే ఇక్కడ కూడా సేమ్ అలానే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సింగిల్ గా ఇలా చేసాము. నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొక కట్ పెడుతున్నాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ కట్స్ ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ కట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, సెలక్షన్ టూల్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని వీటన్నిటిని డ్రాగ్ చేయండి. చూడండి, ఇక్కడ ఏమైంది, నాకు మొత్తం వచ్చినాయి. ఇక్కడ మనకి ఏవైతే నేను కటింగ్స్ పెట్టానో అవన్నీ నాకు రెడ్ మార్క్స్ లాగా కనపడుతున్నాయి. కంట్రోల్ పట్టుకుంటేనే ఇలా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాని మీద రైట్ క్లిక్ చేసుకొని జాయిన్ త్రూ ఎడిట్స్ అని క్లిక్ చేయండి. మొత్తం ఏవైతే మనం కట్ చేసి ఉన్నామో అవన్నీ జాయింట్ అయిపోతాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.